రేపు శుక్రవారము అలానే కాకుండా అక్షయ తృతీయ. ఈ రోజున మర్చిపోకుండా ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి. ఇలా ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యముతో పాటు కేజీల కొద్ది బంగారం కొంటూనే ఉంటారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి, చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మీరు ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ యొక్క వస్తువుతో మీ జీవితం అనేది మారిపోతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే శుక్రవారం అక్షయ తృతీయ కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం అంటే రావాలి, చాలా అద్భుతమైన ఫలితాలను పొందాలంటే ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించుకోండి. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటేనండి, మనం ఏ వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా చక్కగా మీరేంటంటేనండి ఈ యొక్క వస్తువు అంటే మనకు శుక్రవారము అక్షయ తృతీయ పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు. అలానే కాకుండా అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది. శుక్రవారం అంటే కూడా అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. చాలామంది ఈరోజు బంగారం కొనడం, వెండి కొనడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం కొనలేకపోతున్నాము, కొనలేము అనుకునేవారు తప్పకుండా ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట. ఆ అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి, మనకు బంగారం వస్తుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యంతో పాటు ఆరోగ్య ప్రాప్తి కూడా, అదృష్ట ప్రాప్తి కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా చక్కగా ఇది మనకు 5 రూపాయలు 10 రూపాయలు పెడితే వస్తుందన్నమాట. అలా 5-10 రూపాయలతో ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మనకు అదృష్టం కలుగుతుందని చెప్పొచ్చు. నార్మల్గా ఏంటంటే అక్షయ తృతీయ అంటే ప్రతి ఒక్కరు కూడా బంగారమే కొనాలనుకుంటూ ఉంటారు. కానీ బంగారం కొనాల్సిన అవసరం లేదండి. ఇందులో చాలామంది కూడా ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వారు ఉంటారు కదా. కాబట్టి ఏంటంటే బంగారాన్నే కొనుగోలు చేయాలని ఎక్కడా కూడా రూలు లేదండి, మనకు పురాణాలు చెబుతున్నాయి. కానీ ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు బంగారాన్ని కొనడం ఆనవాయితీ. ఇది పురాతన కాలము నుంచి కూడా ఉందన్నమాట. కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీకు బంగారం కొనే యోగం ఉంటే అది అంటే మీరు కొనగలుగుతారు. ఒకవేళ మీకు లేదు స్తోమత అనుకునేవారైతే 10 రూపాయలతో ఇది ఒకటి కొని మీ ఇంటికి తెచ్చుకోండి. అలా కనుక తెచ్చుకున్నట్టయితే మీకు అదృష్టం అనేది చక్కగా మీ తలుపు తడుతుంది. లక్ష్మీదేవి మీరు ఎలాగైతే ఈ 10 రూపాయలతో ఈ వస్తువుని కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాగే మీ వెంట వస్తూనే ఉంటుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఒక 10 రూపాయలతో ఈరోజు శుక్రవారం కాబట్టి 10 రూపాయలతో ఏంటంటే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అంటాం కదా, మనం ఏంటంటే నార్మల్గా పల్లెల్లో గల్లులుప్పు అంటాము, దొడ్డుప్పు అంటాము. ఈ దొడ్డుప్పుని ఏంటంటే మీరు కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దీన్ని ఏంటంటేనండి చక్కగా అందులో నుంచి కొంచెం అంటే ఆ ప్యాకెట్లో నుంచి కొద్దిగా ఉప్పుని తీసుకోండి. తీసేసుకొని మనం ఏంటంటే ఒక గిన్నెలో గిన్నె అంటే ఒక చిన్న బౌలు, అది స్టీల్ది కానీ లేదంటే నార్మల్గా ప్లేట్ కానీ ఏదైనా సరే తీసుకోండి. తీసేసుకొని మనం ఏంటంటే ఉదయాన్నే చక్కగా లేస్తాము, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని దేవుని దీపారాధన చేసి లక్ష్మీదేవిని ఆరాధించి పూజించి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని మనము పూజించుకుంటూ ఉంటాం కదా. అలా పూజించిన అనంతరం ఏంటంటే మీరు చక్కగా ఒక చిన్న బౌల్ కానీ ఒక చిన్న ప్లేట్ని కానీ తీసుకొని మీ యొక్క కుడి చేతితో మనం తెచ్చుకున్న రాళ్ళ ఉప్పు ప్యాకెట్లో నుంచి ఒక గుప్పెడంతా పోసుకోండి. పోసుకున్న తర్వాత అందులో ఏంటంటే మన దగ్గర చిన్న రింగ్ ఉన్నా లేదంటే ముక్కు పుడక ఉన్న బంగారంది అంటే నార్మల్గా అవేవి లేవండి అనుకుంటే మీరు పెట్టుకున్న చేతికి నార్మల్గా అంటే ఇలా ఉంగరాలు ఉంటాయి కదండి, ఆ ఉంగరమైనా సరే ఉప్పులో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఎందుకు పెట్టుకోవాలండి, అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అని మీకు సందేహం రావచ్చు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం బంగారం కొనలేం కదా, ఈరోజు కొనలేకపోతున్నాం కాబట్టి బంగారాన్ని కొనించుకునే అంత స్తోమతకి మనం వెళ్ళాలి కదా. కాబట్టి మరి అమ్మవారి అనుగ్రహం కావాలి కాబట్టి మనం ఈ రోజున ఈ పరిహారం లక్ష్మీదేవి పటం ముందు అంటే చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుంది, మనని ఏంటంటే చక్కగా చల్లగా కాపాడుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మనకు అంతటి స్తోమత లేదు కాబట్టి అంతటి స్తోమతకు అంటే ఇప్పుడు మనం ఆ స్థాయికి వెళ్ళటానికి, ఆ స్థాయికి మనం ఎదగటానికి ఆ తల్లి మనకు తోడ్పడుతుందన్నమాట. ఆమె యొక్క అనుగ్రహంతో మనం చక్కగా అంచెలంచెలు ఎదగటానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. 10 రూపాయలతో మీరు ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకుంటారు కదా, అలా తెచ్చుకున్న తర్వాత ఆ యొక్క ఉప్పు ప్యాకెట్లో నుంచి గుప్పెడంత కుడి చేతిలో నుంచి మీరు తీసుకున్న బౌల్లో పోసేసుకొని అందులో మీ చేతికి పెట్టుకున్న రింగ్ కానీ లేదంటే మీ దగ్గర ఉండే బంగారు నాణ్యం ఏదైనా సరే పర్వాలేదు, అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా పర్వాలేదండి, అందులో పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టి మీ యొక్క అంటే మీకు తోచినట్టు మీరు సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకుని అనంతరం ఏంటంటే ఆ పెట్టుకున్న అంటే ఆభరణం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని మీరు మళ్ళీ ధరించుకోండి. ఆ ఉప్పుని ఏంటంటే మీరు వాడుకోండి, అంటే వంటల్లో వాడుకోవచ్చు, లేదంటే దిష్టి కోసం వాడచ్చు, ఇలా మీరు దేనికోసమైనా సరే ఆ ఉప్పుని మీరు వాడుకోవచ్చు. అలా వాడటం వల్ల ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మనకు మంచి అంటే శుభ ఫలితం కూడా వస్తుందన్నమాట. ఒకవేళ మీరు వాడకున్నా అది
వంటగదిలో అలాగే పెట్టేయండి. అలా పెట్టడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుంది. లేదంటే పూజ గదిలో పెట్టుకున్న మనకు అలానే మంచి ఫలితం కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పండితులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఏంటంటే రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అమ్మవారు మన వెంటే మన ఇంటికి రావటానికి, లక్ష్మీదేవి మనని అనుగ్రహించడానికి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో పాటు ఆ తల్లి యొక్క చల్లని చూపు మనపై ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. కావున ఈ విధంగా అయితే మీరు ఆచరించుకోండి. ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొంది చూడండి. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం రావటం లేదు, ఎంత చేసినా కానీ మాకైతే కలిసి రాదండి, మేమేం చేయాలో అర్థం కావటం లేదు, మమ్మల్ని అమ్మవారు అనుగ్రహిస్తలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సులభంగా కలుగుతుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం, చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఆచరించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. దీనితో పాటు ఏంటంటేనండి, ఈరోజు మీరు పసుపుని కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు, లేదంటే పంచదారను కూడా కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఉప్పు పంచదార లేదంటే ఉప్పు పసుపుని కూడా ఈ రెండింటిని కొని మీరు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు ఆ తల్లి అంటే కరుణ కటాక్షము, ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఇవన్నీ కూడా కలగటానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. కావున ఈ విధంగా అయితే ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఈ వస్తువుల్లో మనం చెప్పుకున్నాం కదా, ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే పంచదార లేదంటే పసుపు, కానీ ఉప్పుని మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి అయితే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం మనం ఏంటంటే ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకొని మనం ఏంటంటేనండి అందులో డబ్బుని పెట్టుకుంటూ ఉంటాము. అలా పెట్టడం వల్ల ఏంటంటే డబ్బు రెట్టింపు అవుతుందని ఒక భావన అందరిలో ఉంటుంది. అలానే ఈ రోజున ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ శుక్రవారం కాబట్టి అందులో ఒక రింగ్ని కానీ ఒక గోల్డ్ అంటే వస్తువుని కానీ ఏదైనా సరే మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఆ వస్తువుని కొనుగోలు చేయగలుగుతాం అన్నమాట. అలా కొనుగోలు చేసే అంత స్థాయికి మనం ఎదగడానికి అవకాశం ఉంటుందన్నమాట. కావున ఈ విధంగా అయితే మీరు ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కష్టాలను చక్కగా తొలగించుకోండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల అయితే మీకు అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట. ఇలా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి, ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ధన అభివృద్ధి, అలానే కాకుండా 4 వైపుల నుంచి డబ్బు రావటము, స్తోమత అనేది మనది పెరగటము, అలానే కాకుండా మంచి స్థాయిలో ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం మరీ ఏంటంటే మన ఇంట్లో ఉప్పు అయిపోతే శుక్రవారం ఖచ్చితంగా మన ఇంటికి ఉప్పుని తెచ్చుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే చాలామంది ఉప్పు తెచ్చుకోవాలంటే మనం కూరల్లో వాడుకునే సన్నుప్పు ఉంటుంది కదా, అది తెచ్చుకుంటారు. అది తెచ్చుకుంటే మనకు పెద్దగా ఫలితాలు అయితే ఉండవు. అదే మీరు రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకున్నారనుకోండి, మిమ్మల్ని అంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందన్నమాట. మీకు ఆమె యొక్క ఐశ్వర్యాన్ని అంటే కలిగిస్తుంది. ఆ యొక్క ఐశ్వర్యము అనేది మీకు ఎప్పుడూ కూడా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. కావున ఈ విధంగా అయితే మీరు ఈ రోజున మర్చిపోకుండా అండి గుర్తుపెట్టుకొని మరీ మీరు ఏంటంటే ఉప్పు ప్యాకెట్ని అయితే ఇంటికి తెచ్చుకోండి. అలానే పంచదార, లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులను కూడా ఈ రోజు మీరు ఇంటికి తెచ్చుకుంటే మీకు అదృష్టము, ఐశ్వర్యము ఖచ్చితంగా కలిగి తిరుగుండదండి ఇక మీకు.